క్రైస్తలో చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వాక్యం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా మరియు టీవీ సెట్ల ద్వారా ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఆత్మీయ సమాచారాన్ని ఇవ్వడానికి మాత్రమే కాకుండా ఆత్మీయ వివేచన కలిగించడానికి, ఆత్మీయంగా ఆలోచనలు రేకెత్తింపజేయడానికి మీకు సహకరిస్తుందని నేను భావిస్తున్నాను. తద్వారా మీకు ఆత్మీయ క్షేమం కలుగుతుంది, క్షేమాభివృద్ధి కలుగుతుంది, స్పిరిచువల్ ఎడిఫికేషన్ జరుగుతుంది. దేవుని స్తోత్రం. దేవుని సేవకునిగా ఇంచుమించు 1440 సార్లు పైగా స్టూడియోలో లైట్ల మధ్యలో దేదీప్యమానమైన కాంతుల మధ్యలో ఇలా నిలబడి లేకపోతే ఉండి వాక్యం చెప్పడానికి ప్రభు సాయం చేశాడు. టీవీ అనేటువంటి ఛానల్లో సుమారు 215 ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. యూట్యూబ్లో హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఛానల్ ద్వారా, లేకపోతే జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ ద్వారా కూడా కొన్ని సందేశాలు నేను స్టోర్ చేసి పెడుతున్నాను. నేను ఇచ్చేటువంటి సందేశాలు ఆదివారపు సందేశాలు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం ద్వారా దాని లింకులు మీకు అందుబాటులో ఉంటాయి. ఆ వాల్లో అవన్నీ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఎవ్రీ సండే మెసేజ్ అవి ఉంటాయి. లాస్ట్ సండే మెసేజ్ 2 మెసేజ్లు అందులో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ సందేశాలు మీరు ఆత్మీయంగా దీవించబడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని వాక్యము లోతైనది, అనగా సత్యము లోతైనది. లోతైనది బహుదూరంగా ఉంది. దాన్ని గ్రహింపగలిగిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. ప్రభు కృపను బట్టి దాన్ని చదివేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, కానీ గ్రహించేవాళ్ళు కొద్దిమందిగానే ఉన్నారు. కాబట్టి గ్రహించడానికి, చదవడం మాత్రమే కాకుండా గ్రహించడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. నపుంసకుడు అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఇథియోపియన్ యూనక్, ఆఫ్రికాకి వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి తన ప్రాంతానికి తిరిగి, తన బాధ్యతల్లోకి తిరిగి వెళ్తున్నట్టు వ్యక్తి వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఎప్పుడైతే తన వాక్యాన్ని అర్థం చేసుకున్నాడో అది తన జీవితాన్ని మార్చింది. వాక్యం మనం అర్థం చేసుకుంటే, వెన్ యూ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. దేవుని స్తోత్రం. ఇతను బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజాన్ని వ్యతిరేకించే వ్యక్తి అయి ఉండొచ్చు. అయినా ఇక్కడేంటి యూదులాగా నేను చేయడం ఏంటి, యూదులోంచి వేరైనా ఒక గ్రూప్ లాగా నేను చేయడం ఏంటి అని భావించి ఉండొచ్చు. కానీ ఎటువంటి హెజిటేషన్ లేకుండా, అదిగో నీళ్ళు నాకు బాప్తిజం ఇవ్వండి అని చెప్పిన సందర్భాన్ని చూస్తే అతని జీవితంలో జరిగిన మార్పుని. నీ జీవితంలో నిర్లక్ష్య వైఖరులు ఉంటాయి, బద్ధక స్వభావం ఉంటుంది, బాప్తిజాన్ని వాయిదా వేసే స్వభావం. నీటి బాప్తిజం గురించే కాదు, పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి కూడా దేవుని వాక్యం రాయబడింది. పరిశుద్ధాత్మ నింపుదలను వాయిదా వేసేటువంటి స్వభావం. కొద్ది రిస్క్ తీసుకున్నాం అనుకో, పెద్ద రిస్క్ లేకుండానే నీటి బాప్తిజం తీసుకోవచ్చు. పరిశుద్ధాత్మ బాప్తిజం తనకు విధేయులైన వారికి టోటల్ సరెండర్ కావాలి. 10 రోజులు ఇంకేం పని లేదు, వేరే పనిలోకి వెళ్ళలేదు, వేరే సైడ్ బిజినెస్లోకి వెళ్ళలేదు, ఇదే పనిలో దే వర్ వెయిటింగ్ అండ్ దే వర్ ప్రేయింగ్ అండ్ దే వర్ ప్రైజింగ్. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, కనిపెడుతున్నారు, స్తుతిస్తున్నారు, ప్రార్థనలో ఉన్నారు. అంతే. 9 రోజుల తర్వాత 10వ రోజు ఉదయం జరిగిన విషయం, దశమి రోజు ఉదయం జరిగిన విషయం ఏంటి అంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఉన్నట్టుగా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. పాత నిబంధన కాలములో జరిగిన కుమ్మరింపులంతా ఫార్మర్ రైన్ అనుకుంటే, తొలకరి వాన అనుకుంటే, కడవరి వానలాగా. ఒకవేళ ఇదే తొలకరి వాన అనుకుంటే
కడవరి వానగా అంత్య దినాల్లో మనలో కురుస్తుంది పరిశుద్ధాత్ముని యొక్క వాన జల్లులు. 1905వ సంవత్సరంలో అమెరికా దేశంలోని పోర్ట్లాండ్ రాష్ట్రంలో అజూజా స్ట్రీట్ అనేటువంటి ప్రాంతంలో జరిగిన ఉజ్జీవాన్ని గురించి మీరు చదివి ఉండొచ్చు. వాటి అన్నింటిలోకి వెళ్ళలేదు. మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి చూస్తే దానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ప్రతిరోజు ఏవో విషయాలు ఆలోచిస్తున్నాం. దేవుడు మనకు మనసును అనుగ్రహించాడు, ఆలోచిస్తున్నాం. ఆ ఆలోచన మనసు పరంగా ఉన్నప్పుడు అది ఆలోచన, దాన్ని మెల్లగా ఇంకా కొద్దిగా మాడిఫై చేసినప్పుడు, ఇంకా కొద్దిగా కాన్సన్ట్రేటెడ్గా మార్చినప్పుడు దాన్ని డివోషన్ అన్నా. ఆలోచన మనసుది కావచ్చు, ధ్యానం అనేది దట్స్ ఆఫ్ స్పిరిట్. స్వీకరించడం లేకపోతే ఆరగించడం, భుజించడం అనేది శరీరానికి సంబంధించింది. ఆలోచించడం మనసుకు సంబంధించింది. ధ్యానించడం అనేది మన ఇన్నర్ ఆఫ్ ఇన్నర్, మన లోపల ఉన్నటువంటి మోస్ట్ హోలీ ప్లేస్కి సంబంధించింది. అతి పరిశుద్ధ స్థలము అనబడినటువంటి మన 3వ ఆకాశము అని చెప్పబడిన అన్నట్లుగా ఆ ఇన్నర్ పార్ట్కి సంబంధించింది. శరీరం ఫస్ట్ పార్ట్, మైండ్ సెకండ్ పార్ట్, స్పిరిట్ ఇన్సైడ్ సో డీపర్. దట్స్ ఎ గర్భగుడి, దట్స్ నావోస్ అని గ్రీక్లో చెప్పబడింది. అది గాడ్ స్టేస్ దేర్. నీ ఆంతర్యములో ఆయన నివాసం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు గురించి, అది అనుగ్రహించబడడం గురించి, పవిత్రపరచబడడం గురించి, ప్రభువును వెతకడం గురించి, ప్రభు వైపు తిరగడం గురించి, ఈ అనుభవాలు రక్షణలో ఉంటాయి. రక్షణ అనుభవాన్ని రుజువు చేసే అంశాలని, రక్షణ పొందడం అనేటువంటి అనుభవంలో దాగిన విషయాలని మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. సమయం కొద్దిగా ఉంది కనుక ఈ దినము కూడా మరలా మనం ధ్యానించుకోబోతున్నాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 1వ వచనం. ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి ఒక 7 మెసేజ్లు, 7 సందేశాలు ఈ 1వ వచనం మీదనే నేను ఇవ్వడం జరిగింది. ఇంకో మెసేజ్ కూడా 8 మెసేజ్లు అవుతాయి. ఒక్క వచనం నుంచే మనకు 8 మెసేజ్లు మనం వేరు వేరు విధాలుగా ఆలోచించడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ఇది వక్త యొక్క గొప్పతనం కాదు, ఇది వాక్యం యొక్క గొప్పతనం మాత్రమే. మరలా చెప్తున్నాను, ఇది వక్త గొప్పతనం కాదు, వక్త యొక్క వాక్చాతుర్యం కాదు, వాక్యం యొక్క ఔన్నత్యం అది, వాక్యం యొక్క గొప్పతనం అది. దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 1వ వచనం. కొందరు యూదయ నుండి వచ్చి వీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో నుంచి, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ ఉంది, ఓల్డ్ టెస్టిమెంట్ లేదు అనుకుంటున్నాను. And certain men came down from Judea and taught the brethren, saying, unless you are circumcised following the custom of Moses, you cannot be saved. Who is this Moses? మోషే ఏమాయను అని అడిగారు ఇశ్రాయేల్ ప్రజలు. అసలు మోషే ఎవరాయను? అసలు ఎవరు ఈ మోసెస్ ఎవరు? అసలు మోషే గురించి, అసలు ఈ మోషే ఈ తలకాయన పూలని పెట్టబట్టి ఇవన్నీ దేనికండి, సున్నతి ఎందుకండి? మేమేదో రక్షింపబడ్డాం అనుకుంటే మేము రక్షింపబడలేదు అని ఈరోజు సహోదరులు వచ్చి బోధించారు. ఓ వాడి మిస్టరీ. అపోస్తలులకు తెలియని మర్మాన్ని కూడా మన సహోదరులు వచ్చి చెప్పారే. దుర్బోధకులని కొన్నిసార్లు మర్మాలు బోధించేవాడని భావిస్తుంటాం మనం. చాలాసార్లు మనకు అదే జరిగే మిస్టేక్. దుర్బోధన కూడా మర్మం అని భావిస్తుంటాం. మర్మాల వైపు ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. మర్మాలు మంచివే, మర్మాలు లేవని అనడం లేదు. దాగిన విషయాలు ఉన్నాయి, బయలుపరచబడిన విషయాలు ఉన్నాయి, మర్మాలు ఉన్నాయి, మర్మాలు కానివి ఉన్నాయి. ఎవరు అన్నారు మర్మాలు ఉన్నాయి, మర్మరాలు ఉన్నాయి అన్నాడు. మర్మాలు కానివన్నీ మర్మరాలు అన్నాడు. ఇవంతా హాస్యాస్పదంగా చెప్పిన మాటలు లేని, వీటిలోకి వెళ్ళలేదు. దేవుని స్తోత్రం. నేను ఈ ఉదయకాలం మీరు సందేశం చూస్తున్న సమయానికి బహుశా తెలంగాణలో ఉంటాను. తెలంగాణలో ఎక్కడ మీటింగ్ నిమిత్తమై వచ్చాను నేను. తెలంగాణలో పరిచర్య కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రభు కృపను బట్టి తెలంగాణలో ఒక నూతనమైన ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం క్రైస్తవులకి, క్రైస్తవ సంఘాలకు అనుకూలమైన ప్రభుత్వంగా ఉండాలనేది నా ప్రార్థన అయింది. ఒక ప్రభుత్వం 2 సంవత్సరాలు 2 దఫాలుగా పాలించింది. ప్రజలు విసిగిపోయారు. ప్రజలు ఎందుకో మరి విసిగిపోతారు.
నిరంకుశ విధానాలు, నాయకత్వం కాని విధానాలు ఉన్నప్పుడు ప్రజలు దాన్ని నిరసిస్తారు, త్రోసివేస్తారు, భరిస్తారు, కొంతకాలం తర్వాత తృణీకరిస్తారు. కాబట్టి తెలంగాణలో ఒక మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన జరగాలని కోరుకుందాం. అదే సమయంలో తెలంగాణకి, ఆంధ్రాకి కొన్ని చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి, జల వివాదాలు అవి ఉన్నాయి, వాటిలోకి వెళ్ళలేదు. అవన్నీ పరిష్కరించబడాలి. ఒకవేళ ఇంకా కొన్ని నెలల తర్వాత మనకు కూడా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అది ఏ ప్రభుత్వం మరి మనకు తెలియదు, పాత ప్రభుత్వమో కొత్త ప్రభుత్వమో తెలియదు. దేవుని చిత్తం మాత్రం ఇక్కడ జరగాలి. కానీ కొంతమంది దుర్బోధకులు అని ఎందుకన్నానంటే, దుర్బోధకుల యొక్క ప్రస్తావన అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో ఉంది కాబట్టి దుర్బోధకులు అన్నాను నేను. ఒక ఆయన డీజిల్ లేకుండానే, పెట్రోల్ లేకుండానే కారు పరిగెడుతుంది అని ప్రవచనం ఏదో చెప్పాడు. ఎంత వెర్రి మాటలు ఇవి! వినేటువంటి వాళ్ళని లోకు వచ్చేసి వాళ్ళు ప్రశ్నించడానికి, వాళ్ళ మధ్యలో, అన్ని జనుల మధ్యలో దేవుని నామానికి దూషణ కలిగించే విధంగా నేను ఆత్మలో చెప్తున్నాను, దేవుడు నాకు చూపించాడని చెప్పాడు. దానికి వ్యతిరేకంగా జరిగింది. కారు గతం కాదు ఇప్పుడు జరిగింది, హస్తగతం అయిందని ఒక ఆయన అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రవచనాలు లేవని అనలేదు, ప్రవచనాలు ఉన్నాయి. ప్రజలు కళ్ళు తెరుచుకోవాలి. ప్రభు బిడ్డలు మనోనేత్రములు వెలిగించబడిన వారుగా ఉండి అబద్ధ ప్రవక్తలను గుర్తించి వారిని సెపరేట్ చేయాల్సినటువంటి, వారిని దూరం చేసుకోవాల్సిన, వారిని విసర్జించాల్సిన అవసరం ఉంది. అద్భుతాలు జరిగినంత మాత్రాన దైవికమని అనుకోవడానికి వీల్లేదు. 10 ప్రవచనాలు చెప్తున్నాడు, 10లో 4, 2, 3 నెరవేరినంత మాత్రాన్ని ట్రూ అని కాదు. పరిశీలిద్దాం, ప్రభు బిడ్డలు పరిశీలిద్దాం, జాగ్రత్తగా ఉందాం. అంత్యదినాలు అపవాది మనల్ని తన తంత్రాల ద్వారా మనల్ని మోసగిస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త. ప్రతి రాష్ట్రంలో మార్పు రావాలి, రాష్ట్రాల్లో మార్పు రావాలి, కేంద్రంలో మార్పు రావాలి, దేశంలో గొప్ప మార్పు రావాలి, సంఘంలో మార్పు రావాలి. ప్రజల యొక్క ఆలోచన విధానాలు మారాలి. ప్రజల్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా మారుస్తున్న విధానం చూస్తున్నాం. ప్రజల్లో మార్పు రావాలండి. ప్రార్థన చేస్తాం దేవుని సేవకునిగా, దేవుని సేవకులందరికీ చెప్పే మాట, ప్రార్థిద్దాం. దైవ చిత్తం జరగాలి. ఈ రాష్ట్రంలో, ఇండియాలో దైవ చిత్తం జరగాలి. దైవ చిత్తం జరగడం అంటే సువార్త విరివిగా ప్రకటించబడాలి. దేవుని రాజ్య సువార్తట అంతటా, 4 మూలల, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, ద గాస్పల్ ఆఫ్ ది కింగ్డమ్ షుడ్ బి ప్రీచ్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో సువార్త ప్రకటించడానికి మతం ఇచ్చినటువంటి మత స్వాతంత్ర్యపు హక్కు యూటిలైజ్ కావాలి. ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోండి. సత్యాన్ని మాత్రమే ప్రజలు, 10 ఉంటే 10 సత్యం కాదు, 2 ఉంటే 2 సత్యం కాదు, ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఇక్కడ సత్యాన్ని ప్రజలు గ్రహించాలి. పొలిటికల్గానో స్పిరిచువల్గానో అన్ని విధాలుగా బ్లైండ్ అయినటువంటి, మూయబడిన అనుభవంలో, అంధకారపు అనుభవంలో, అంధత్వపు అనుభవంలో ప్రజలు ఉండడం విచారకరం. సరే, వీటన్నిటిలోకి వెళ్ళలేదు, కానీ మనం ప్రార్థన చేద్దాం. ఒక గొప్ప మార్పులు జరగాలి. అప్పులు పెరిగిపోతున్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి, కరెంటు బిల్లు ఎక్కువైపోతున్నాయి. జరగాలి, మార్పు జరగాలి. మార్పు అనివార్యం, దాన్ని ఎవరు అడ్డుకోలేరు. మార్పు జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఒక సంవత్సరంలో సీజన్స్ ఉన్నట్టుగా ఒకే టైప్లో ఉండదు. ఒక సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ దాకా ఒకే వేసవి కాలం ఉండదు, ఒకే శీతాకాలం ఉండదు. ఋతువులు మారుతున్నాయి. అలాగే ప్రకృతి ధర్మం మార్పు అనేది, ప్రజలలో కూడా ఇటువంటి మార్పు ధోరణులు కావాలి. మోస ధోరణులు పక్కన పెట్టి మార్పు ధోరణుల వైపు ప్రజలు మొగ్గాలని కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తం నెరవేరాలి. పరలోకమందు దేవుని చిత్తం ఎలాగూ నెరవేరుచున్నదో, ఇండియా యందు, ఆంధ్రప్రదేశ్ యందు దేవుని చిత్తం మాత్రమే జరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం.
మనకందరికీ తెలిసిన వాక్యమే 3 దఫాలుగా మనం చదువుకుంటున్నాం, మరలా చదువుకుందాం. కొందరు యూదయ నుండి వచ్చి ఎస్, వీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించింది. సహోదరులు సాగనంపితే వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు. కానీ ఎవరు ఆహ్వానించకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో ఎవరు ఆహ్వానించకుండా మారు వేషంలో, మరో వేషంలో ముసుగు వేసుకొని దేవదూతలాగా మారి వచ్చినటువంటి ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళు అలాగే కొందరు ఇలా వచ్చారు, కలవరపరచడానికి వచ్చారు. మన టైటిల్ రక్షణ గూర్చిన బోధలు. రక్షణ గూర్చిన బోధ ఒకే ఒకటి, విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షింపబడుతున్నాం. రక్షింపబడ్డాం, రక్షింపబడుతున్నాం, రక్షింపబడబోతాం, అంతే. దట్స్ ఆల్, దట్స్ ఫైనల్. దీనికి మించి ఏది తీసేది విశ్వాసం అవసరం లేదండి, లేదు అంటే కృప అవసరం లేదండి అని బోధించే బోధ సరికాదు. రక్షణ గురించినటువంటి కొన్ని దుర్బోధలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ కొన్నిటి 4 దుర్బోధలు నేను ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాట చెప్పినప్పుడు ఒక చిన్న మాట గుర్తు చేస్తాను. రిఫార్మిస్టిక్ ఫెయిత్లో అనగా సంస్కరించబడిన విశ్వాసములో ఉన్నటువంటి ఒక వాదన ఏంటంటే వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్, OSAS అన్నారు. అనగా ఒకసారి రక్షింపబడ్డారంటే ఇంకెప్పుడు రక్షింపబడ్డంటే ఇంకా రక్షణ కోల్పోయే అవకాశం లేదని చెప్తున్నారు. అంటే నువ్వు రక్షింపబడ్డావంటే ఇంకా నువ్వు పర్లేదు, పాపం చేసినా నష్టం లేదు, లేకపోతే ఎలాగ ఉన్నా పర్లేదు అనే విధానంలో మాట్లాడుతున్నారు. ఈ సిద్ధాంతాన్ని బైబిల్ పండితులు ఖండించారు. రక్షణ ఆనందం కోల్పోయాడు. నేను పోగొట్టుకున్నటువంటి నాకు రక్షణానందము మరలా కలిగించుము, గివ్ మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ అగైన్ అని భక్తుడు ప్రార్థన చేశాడు. రక్షణ ఆనందం మరలా కావాలి మనకు. రక్షణ ద్వారా ఆనందం కలిగింది, నేను రక్షింపబడ్డాను, ఆనందించబడ్డాను, రక్షణ ఆనందం కలిగింది. భోంచేసాం, ఆనందం కలిగింది, భక్షణ ఆనందం అది. ఇది రక్షణ ఆనందం, ఆత్మరక్షణ వలన కలిగినటువంటి ఆనందం. అనగా రక్షణలో ఎదగకపోతే, రక్షణలో ముందుకు సాగకపోతే వాడు రక్షణ కోల్పోయినట్టే. ఇచ్చిన దాన్ని దేవుడు తిరిగి తీసుకోడు, కానీ మనమే పోగొట్టుకునే అవకాశం ఉంది. నేను ఒకరికి ఒక నాణ్యం ఇచ్చాను, $1 ఒక కాయిన్ ఒకటి ఇచ్చాను, వాళ్ళు ఎగరేసుకుంటూ దాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పారు, మీరు ఇచ్చారు, నేను పోగొట్టుకున్నాను. అయ్యో జాగ్రత్త పెట్టుకోమని చెప్పాను కదా, మీరు ఎందుకు దాన్ని ఎగరేసుకుని దాన్ని అలా ఆడుకున్నారు? 10 వెండి నాణ్యాలు ఒకటి పోగొట్టుకుంది. ఇచ్చినవాడు పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవ్వలేదు. ఇచ్చినవాడు ఎందుకు ఇచ్చాడంటే పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చాడు. కానీ అజాగ్రత్త వలన, బద్ధకం వలన, సోమరితనం వలన, చీకటి ఉండడం వల్ల, ఓడకపోవడం వల్ల పోగొట్టుకుంది. నీ దాన్ని నువ్వు పోగొట్టుకునే అవకాశం ఉంది. పోగొట్టుకోవడం కూడా దేవుని ప్రణాళికలో భాగమే కదా అని వాదించొద్దు. అటువంటి వెర్రి వేదాంతాల్లోకి మనం వెళ్ళి మన మైండ్లు పాటు చేసుకోకూడదు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. OSAS అనగా వన్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అనేటువంటి ఆ సిద్ధాంతం. నేను రక్షింపడ్డాను, ఇంకా నాదేం పర్లేదులే. ఎవరో ఒక ఆయన చెప్పాడు, పిల్లి తన పిల్లల్ని నోటితో పట్టుకొని తీసుకుని వెళ్తుంది. ఒకవేళ ఆ పిల్లలు కింద పడి చచ్చిపోయా అనుకోండి, అది పిల్లి బాధ్యతే కానీ బిడ్డలకు సంబంధం లేదన్నారు. అది కరెక్టే. కానీ ఇంకొక ఆయన అన్నాడు, కోతి తన పిల్లలను తీసుకొని పోతుంది, చెట్లు ఎక్కుతుంది. అప్పుడు తీసుకొని పోతున్నప్పుడు కోతి తన తల్లి యొక్క పొట్టను గట్టిగా పట్టుకుంటుంది. ఒకవేళ ఆ చేతులు వదిలేసి కింద పడిపోయిందంటే తల్లికి సంబంధం లేదు. ఇలా మంకీ ఎగ్జాంపుల్ తీసుకొని, లేకపోతే క్యాట్ ఎగ్జాంపుల్ తీసుకొని వేరు సిద్ధాంతాల్ని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. మనం ఆలోచిస్తున్న విషయం, నువ్వు రక్షణ కోల్పోయే అవకాశం ఉంది, నూతన పరచబడాల్సిన అవసరత ఉంది. అటివారి నూతన పరచడం అసాధ్యమనే మాట కూడా మనం హెబ్రీ పత్రికలో చూస్తున్నాం. సరే, వాటన్నిటిలోకి వెళ్ళలేదు. మొట్టమొదటి విషయం నోస్టిసిజం అనగా జ్ఞానవాదం. వీళ్ళు చెప్పిన విషయం 15వ అధ్యాయం 1వ వచనంలో, బాబు విశ్వాసం బాగానే ఉంది, కృప బాగానే ఉంది, రక్షింపబడ్డారని చెప్పడం బాగానే. నో,
దానికి సున్నతి కూడా కావాలి. సున్నతి ఉంటేనే సర్కంసెషన్ సాల్వేషన్. ఇది కానీ ఇలా చెప్తున్నప్పుడు దాని దుర్బోధని ఖండించేసాం. ఆ తర్వాత ఆ బోధన గురించి మనం ఎక్కడ చూడలేము. ఎఫెసీ పత్రిక 2:8 విశ్వాసం ద్వారా కృపచేత మీరు రక్షింపబడింది, దేవుని వల్ల కలిగింది, ఇది వరమే, మీ వల్ల కలిగింది కాదు బాబు, అతిశయించడానికి వీలు లేదు, మన అతిశయస్పదం కొట్టివేయబడెను. దేవుని స్తోత్రం. ఒకటి నోస్టిసిజం, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఒక దుర్బోధ, జ్ఞానవాదం అనేటువంటి దుర్బోధ. వాళ్ళు చెప్తున్నటువంటి విషయము, నువ్వు రక్షింపబడాలంటే ఒక సీక్రెట్ నాలెడ్జ్ కలిగి ఉండాలి, ఒక స్పెషల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి, ప్రత్యేకమైన జ్ఞానము కలిగి ఉంటేనే దేవుని దగ్గర, లేకపోతే ఒక రివిలేషన్ అనుకోండి, ఒక ప్రత్యక్షత. ఇంకా చెప్పాలంటే జనరల్ భాషలో న్యూ ఏజ్ యొక్క ఫిలాసఫీ ప్రకారం, ఒక న్యూ ఏజ్ అనేటువంటి వేదాంతం ప్రకారం, వాళ్ళ వేదాంతం ప్రకారం ఏంటి అంటే ఎన్లైట్మెంట్ కావాలి, జ్ఞానోదయం కావాలి, జ్ఞానము కలిగి ఉంటేనే నువ్వు రక్షింపడతావు. మొదటి శతాబ్దంలో యోహాను అనేటువంటి భక్తుడు అపోస్తలుడైన పౌలు యొక్క మరణం తర్వాత ఇంచుమించు 68వ సంవత్సరం తర్వాత, అనగా మిగిలిన 32 సంవత్సరాల్లో, ఆయన మిగిలిన 32 సంవత్సరాలు బతికాడని కదా అని అర్థం. సరే బతికుండొచ్చేమో, లేదు, మన దాంట్లోకి వెళ్ళలేదు. మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, ఇవన్నీ నోస్టిసిజాన్ని, జ్ఞానవాదాన్ని ఖండిస్తూ ఆయన రాశాడు. సీక్రెట్ నాలెడ్జ్ ద్వారా, లేకపోతే రివీల్డ్ నాలెడ్జ్ ద్వారా, దేవుడు బయలుపరిచిన దాని వల్ల, రేమా అనేటువంటి వర్డ్ వల్ల కాదు నువ్వు రక్షణ పొందేది. నువ్వు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపడుతున్నావు. దట్ ఈస్ ద అపోస్తల బోధ, దట్ ఈస్ ద అపోస్టలిక్ డాక్ట్రిన్, దట్స్ ఆల్. నోస్టిసిజం అనేటువంటి దుర్బోధ, రక్షణ గురించి చెప్పినట్టు బోధ, స్పెషల్ నాలెడ్జ్ ఉంటేనే, స్పెషల్ నాలెడ్జ్ ద్వారానే అని చెప్పినటువంటి బోధ. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎబియోనిజం, ఎబియోనైట్స్, ఎబియోనిజం. ఎబియోన్స్ అంటే పూర్ అని అర్థం గ్రీకు భాషలో, అనగా పేదలు. అనగా ఈ రోజులో 21వ శతాబ్దంలో ధనిక సువార్త లేకపోతే ప్రాస్పరిటీ గాస్పల్ ఉంది, అలాగే పావర్టీ గాస్పల్ మొదటి శతాబ్దంలో ఉంది. మొదటి శతాబ్దంలో పావర్టీ గాస్పల్ అనేది కనిపిస్తే 21వ శతాబ్దంలో ప్రాస్పరిటీ గాస్పల్ ఉంది. ఈ రెండు కరెక్ట్ కాదు. ఈ రెండిటి మధ్యలో తటస్థంగా ఒక విధానం ఉంది. దాన్ని నేను ఇలా అంటాను, పావర్టీ కాదు, ప్రాస్పరిటీ కాదు, ప్రోవర్సిటీ గాస్పల్ అన్నా నేను. కొన్నిసార్లు పావర్టీ రావచ్చు, కొన్నిసార్లు ప్రాస్పరిటీ రావచ్చు. ఎప్పుడు పావర్టీ, దారిద్ర్యం రావాలని లేదు, ఎప్పుడు సంపన్న స్థితి రావాల్సిన అవసరం లేదు. సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును, దీన స్థితిలో ఉండని ఎరుగుదును అని పౌలు గారు అన్నారు. అంటే రెండూ వస్తాయి, ఏదొచ్చినా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్ అనే విధానం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫైనాన్షియల్ అబండెన్స్ రావచ్చు, ఏదైనా ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎబియోనిజం అనేటువంటి ఆ విధానంలో వాళ్ళు చెప్తున్నటువంటి విధానం, ఇందాక వాళ్ళు చెప్పినట్లుగా సున్నతి అని అన్నారు చూసారా, వీళ్ళేమో ప్రత్యేకమైన జ్ఞానం అన్నారు, నోస్టిసిస్టులు, జ్ఞానవాదులు. ఎబియోనిస్టులు ఏమన్నారంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, అనుసరిస్తేనే రక్షణ అన్నారు. సున్నతి చూడండి, 15వ అధ్యాయం 5వ వచనంలో, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయించవలనని, అక్కడ దాకా బాగుంది. మోషే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి మీరు ఆజ్ఞాపించడం లేదు, మీరు బోధించలేని పరిస్థితిలో ఉన్నారు. 15వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు బోధించారు, వీళ్ళు బోధించలేకున్నారు. బోధించే వాళ్ళతో తలనొప్పి వచ్చింది, బోధించని వాళ్ళతో కూడా తలనొప్పి వచ్చింది. సరే, రెండో విషయం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే రక్షణ అని. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. క్యాథలిక్ మతం మనకు తెలుసు. కెథోలిసిస్ అంటే సార్వత్రికమైందని అర్థం. నాన్ ప్రొటెస్టెంట్ గ్రూప్ అన్నమాట అది. ఆ క్యాథలికిజం చెప్పినట్టు మాట ఏంటంటే విశ్వాసం ద్వారా రక్షణ ఓకే, కానీ క్రియల ద్వారా కూడా రక్షణ. రోమన్ క్యాథలిక్ సంఘము ద్వారానే రక్షణను వాళ్ళు బోధించారు. ఈ బోధలు వాక్యంలో ఎక్కడ లేవు. సంఘము క్రీస్తు శరీరం, బాడీ ఆఫ్ క్రైస్ట్ కనుక, క్రీస్తు ద్వారా రక్షణ కనుక, అనగా సంఘము ద్వారా రక్షణ అని వాళ్ళు బోధించారు. నో, దిస్ ఇస్ అ ఫాల్స్ టీచింగ్.
నోస్టిసిస్టులు ఏమన్నారంటే, జ్ఞానవాదులు ఏమన్నారంటే ప్రత్యేకమైన జ్ఞానం ద్వారా రక్షణ అన్నారు. ఎబియోనైట్స్ ఏమన్నారంటే, ఎబియోనిజంలో వాళ్ళు ఆ వాదులు ఏమన్నారంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించడం ద్వారా రక్షణ అన్నారు. ఇప్పుడు క్యాథలిక్లు అన్నారు క్రియల ద్వారా మరియు సంఘము ద్వారా అని. కాబట్టి ఈ మూడవ సిద్ధాంతం కూడా తప్పు. నాలుగో సిద్ధాంతంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దాన్నే యూనివర్సలిజం అన్నారు. యూనివర్సల్ సాల్వేషన్ లేకపోతే యూనివర్సల్ రికన్సిలియేషన్ అన్నారు. యూనివర్సలిజం అంటే సార్వత్రికవాదం, అంటే అందరూ రక్షింపబడతారు. చూడండి, అందరూ రక్షింపబడతారని వాక్యం చెప్పలేదు. రోమాపత్రిక 11వ అధ్యాయంలో 26, 27 వచనాలు మనం గమనించినట్లయితే ఇశ్రాయేలులు అందరూ రక్షణ పొందుదురు అని రాయబడింది. కానీ 9వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మాట అక్కడేమో రాయబడిందంటే, మరియు ప్రభు తన మాట సమస్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దాన్ని నెరవేర్చును. కనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య అనగా ఇశ్రాయేలుల సంఖ్య సముద్రపు ఇసుక వలె అనగా విస్తారంగా ఉన్నప్పటికీ ఉండినను శేషమే రక్షింపబడును. ఉండినను శేషమే రక్షింపబడుతుంది. వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా శేషము అనగా రెమ్నెంట్ అనగా కొద్ది మంది మాత్రమే, మైనారిటీ మాత్రమే రక్షింపబడతారని చెప్పబడింది. జాన్ ముర్రే అనేటువంటి అతను, వించెస్టర్ అనేటువంటి వాళ్ళు 18వ శతాబ్దంలో అందరూ రక్షింపబడతారు, రక్షణకి ఏం అవసరం లేదు, విశ్వాసం కృప ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా రక్షింపబడతారు అనేటువంటి బోధన తీసుకొచ్చారు. ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా అందరూ రక్షింపబడతారు, దేవుడు క్రూరుడు కాదు, దేవుడు నరకాన్ని కలుగు చేయడం అనేటి బోధనలు తీసుకొచ్చారు. ప్రజలందరికీ బాగా స్వీట్గా చాలా చక్కగా ఉన్నట్టు అనిపించాయి. రక్షణ గురించి 4 దుర్బోధలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి నోస్టిసిజం, ప్రత్యేకమైనటువంటి జ్ఞానం ద్వారా రక్షణ అని అన్నారు. ఎబియోనిజం అన్నారు, వాళ్ళు అన్నారు ధర్మశాస్త్రాన్ని ఆచరించడం ద్వారా రక్షణ అన్నారు. క్యాథలికిజం క్రియల ద్వారా మరియు సంఘము ద్వారా రక్షణ అన్నారు. తర్వాత 4వదిగా యూనివర్సలిస్టులు వాళ్ళన్నమాట, సార్వత్రికవాదులు వాళ్ళన్నమాట ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రక్షింపబడతాం, దేవుడు రక్షిస్తాడు, అందరూ రక్షిస్తాడు, ఎవరిని శిక్షించేవాడు కాదు ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన తండ్రి అని చెప్తున్నాడు. చూడండి, ఇటువంటి ఈ ప్రమాదకరమైన బోధలు. విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షింపడాలి. అట్టి రక్షణ అనుభవం పొందుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.